చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు, డాక్టర్ల సమయపాలన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు కట్టలేక దిక్కులేని పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలు చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. అలాంటి వారికి చాలా ఆసుపత్రుల్లో కనీస వసతులు కూడా ఉండవు. సమయానికి డాక్టర్లుండరు. ఇవన్నీ భరిస్తూనే చాలా మంది రోగులు పడిగాపులు కాచి వైద్యం తీసుకుంటారు. వీటిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే ఉండడు. కానీ ఓ కలెక్టర్ మాత్రం అలా చేయలేదు. స్వయంగా తానే రోగిలా ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడి సిబ్బందికి వణుకు పుట్టించింది. రోగుల బాధలు తెలుసుకోవడానికి పేషెంట్ అవతారమెత్తింది ఓ కలెక్టర్. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్లోని దీదామయి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఐఏఎస్ అధికారి క్రతిరాజ్ రోగిలా వచ్చి తనిఖీ చేసి ఆశ్చర్యపరిచింది. మార్చి 12న ఈ సంఘటన చోటు చేసుకోగా దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఫిరోజాబాద్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంపై ప్రజలు వరుసగా ఫిర్యాదులు చేయడంతో అసలు పరిస్థితి తెలుసుకోవడానికి ఐఏఎస్ అధికారి క్రతిరాజ్ ఓ ప్లాన్ వేశారు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ముఖంపై చున్నీ కప్పుకుని పేషెంట్ల ఆసుపత్రిలోకి ప్రవేశించారు. ముఖంపై చున్నీ కప్పుకుని ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట కలిపారు. మాట్లాడుతున్న సందర్భంలోనే వారు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారనే దానిపై మెల్లిగా ఆరా తీశారు. వారి సమస్యలు తెలుసుకున్న తర్వాత ఆసుపత్రి పరిసరాలు పరిశీలించారు. 10 గంటలకు రావాల్సిన డాక్టర్ అప్పటికీ ఆసుపత్రికి రాలేదని, వచ్చిన తర్వాత కూడా పేషెంట్తో డాక్టర్ ప్రవర్తన సరిగ్గా లేదని గమనించినట్లు తర్వాత తెలిపారు. అంతేకాకుండా పేషెంట్లకు గడువు ముగిసిన మందులను ఇవ్వటం తనను ఆగ్రహానికి గురిచేసిందని తనిఖీ తర్వాత కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని తక్షణమే రోగులకు మెరుగైన వసతులు, వైద్యం అందేలా చూస్తానని ఆమె తెలిపారు.